నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఈనాడు వాటర్ థెరపీ గురించి. చల్లని నీరు ఎప్పుడు తాగకూడదు. శరీరము ఉష్ణోగ్రతతో సమానమైన నీటిని తాగాలి. అంటే గోరువెచ్చని నీరు తాగాలి. దాదాపు 37 డిగ్రీల టెంపరేచర్ ఉన్న వాటర్ నీరు తాగాలి. చల్లని నీరు తాగడం వలన పొట్టలోకి వెళ్ళి చల్లబరుస్తుంది. దీనివల్ల శరీరం కూడా చల్లబడుతుంది. శరీరంలో పొట్ట చల్లబడితే దీనివల్ల శరీరంలో ఏదైతే రక్త ప్రసరణ వేరే ఆర్గాన్స్కి వెళుతుందో అదంతా కూడా పొట్టను వేడి చేయడానికి పొట్ట వైపు ప్రవహిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి బ్రెయిన్ అనుకోండి అక్కడ రక్తం తగ్గిపోతుంది, హార్ట్ అనుకోండి అక్కడ రక్తం తగ్గిపోతుంది. అవి మొత్తం అన్ని కూడా పొట్ట దగ్గరకు వచ్చి వేడి చేయాలని చూస్తుంది. అందువల్ల డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు చల్ల నీళ్ళు తాగద్దండి. గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగండి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగేదానివల్ల కూడా దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేడివేడిగా అన్నం తింటాం, తర్వాత ఐస్ క్రీమ్ తింటాం చల్లది. దానివల్ల డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు మీకు డైజెషన్ సిస్టమ్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ మీరు అలా సేవించకండి. ఓకే. నెక్స్ట్, అన్నం తింటూ నిలబడి నీళ్ళు తాగితే మోకాలు నొప్పులు వస్తాయి. మనం ఫంక్షన్స్కి వెళ్తే నిలబడి తింటూనే ఉంటాం. ఏదో ఒక రోజు అంటే పర్వాలేదు, కానీ మన ఇళ్ళల్లో కూడా చాలా మంది ఇటు అటు టైం అయిపోతుందని ఇటు అటు తిరుగుతూ నిలబడి కూడా తింటారు. నిలబడి నీళ్లు తాగితే మోకాలు నొప్పులు వస్తాయి. మీరు వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత, మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి. నీళ్ళు ఎప్పుడు తాగాలి? భోజనానికి గంటన్నర ముందు తాగాలి. తిన్న గంటన్నర తర్వాత చేస్తుంది. వాగ్భటులు గారు చెప్పింది ఏంటంటే ఆరోగ్య సూత్రాల్లో నీళ్ళు ఎప్పుడు తాగినా గంటన్నర తర్వాత మాత్రమే తాగమని చెప్పారు. ఒకవేళ గొంతు పట్టుకుంటే మజ్జిగ తాగమని చెప్పారు, లేదా పళ్ళ రసాలు. మీరు ఈ వాటర్ థెరపీని కానీ మీరు అవలంబించకపోతే మీకు చాలా రకాల జబ్బులు మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగితే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరైతే ఎసిడిటీతో ప్రాబ్లం బాధపడుతున్నారో అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగండి. ఎంటీ స్టమక్ టీ తాగేదాని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ఎంటీ స్టమక్లో కూడా టీ తాగండి. ఈ మరిన్ని ఇంకా వాటర్ థెరపీ గురించి నేను కొన్ని వీడియోస్లో మళ్ళీ తెలియజేస్తాను. దయచేసి ఆ వాటర్ థెరపీ మీరు చేసి లాభం పొందాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్తే.